వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. జనసేన ఆవిర్భావ వేడుకల్లో మెగా బ్రదర్స్ ఇచ్చిన స్పీచ్పై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నుంచి కొత్తగా ఎమ్మెల్సీగా ఎంపికైన నాగబాబు జనసేన ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారంటే అది జనసేన కార్యకర్తలు అక్కడి ఓటర్ల వల్లనే అంటూ కమెంట్స్ చేశారు. నా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారు, పవన్ కళ్యాణ్ నేనే గెలిపించాను అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు లేదు. అలా అనుకుంటే అది వారి కర్మే అంటూ పిఠాపురం టీడీపీ నేత వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్షంగా సెటైర్లు వేశారు. సరిగ్గా ఇక్కడే మొదలైంది మాటల యుద్ధం. నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో పెద్ద దుమారం రేపాయి. కూటమిలో నేతలు నాగబాబు వ్యాఖ్యలతో విస్తుపోయారు. ఈ వ్యాఖ్యలతో అటు నాగబాబుపై ఇటు పవన్ను జనసేనను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే పిఠాపురం సమీపంలోని చిత్రాడ వద్ద జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో నూతన ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడిన మాటలతో పాటు ఇదే సభ నుంచి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీపీ పాలన అంతమొందించాం, మనం నిలదొక్కుకోవడమే కాకుండా 40 ఏళ్ల టీడీపీని కూడా నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నాగబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2004, 2009 వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో కూడా టీడీపీ ప్రజల్లో బలంగా ఉందనే విషయాన్ని టీడీపీ శ్రేణులు జనసేన అధినేతకు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి 4 ప్రధాన కారణాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ యువగలం పాదయాత్ర, తెలుగుదేశం కార్యకర్తల పోరాటం, జగన్మోహన్ రెడ్డి అరాచకం, ఇది కాకుండా నేనే నిలబెట్టాను, నేనే గెలిపించానని అనుకునే వాళ్ళందరూ అవివేకులంటూ ఓ టీడీపీ అభిమాని పవన్ కళ్యాణ్కు సెటైర్ వేశారు. 4 నుంచి 5% ఓటింగ్ ఉన్న జనసేనను 7కు పైగా తీసుకువెళ్ళింది టీడీపీ. అలాంటి టీడీపీని నువ్వు నిలబెట్టేది ఏంటి అని ఓ టీడీపీ అభిమాని జనసేనను ప్రశ్నించాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన నువ్వు మా పార్టీని నిలబెట్టావా? 2019లో నీకే దిక్కు లేదు. అలాంటిది 2024లో టీడీపీ పొత్తులో 21 చోట్ల గెలిచిన మీరు గతం మర్చిపోయి మాట్లాడడం విడ్డూరమే మరి అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా పోస్టుల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే నీలాంటి వారితో పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలిచి చూపిస్తామంటూ పలువురు టీడీపీ అభిమానులు రియాక్ట్ అయ్యారు. ఒక్కడు నిలబెడితే నిలబడే పార్టీ కాదు, ఒక్కడు తొక్కేస్తే ఊడిపోయే పార్టీ కాదంటూ మరికొందరు టీడీపీ అభిమానులు కామెంట్స్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు.